సవాలుకరమైన పరిస్థితి ఎదురవుతుంది. దేవునికి మనుషుడు చెప్తున్నాడు, దేవునికి నువ్వు ప్రార్థన చేయకూడదని. దేవుడు చేస్తాడు ఒక కార్యం, మనుషులందరూ నీ వైపు త్రిప్పబడినట్లుగా చేయగలిగిన ఒక గొప్ప కార్యం. ఎప్పుడైతే సవాలు ఎదురవుతుందో, ఎప్పుడైతే నీ జీవితంలో ఒక శాసనం కఠినముగా రాయబడుతుంటుందో, అప్పుడే నీ పేరు కూడా లిఖితమలవుతుంది. ఎప్పుడైతే దేవుని విషయాల్లో ఇది చేయకూడదు, ఈ ప్రార్థన చేయకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పబడుతుందో, నీకు లోకానికి ఒక పోటీయో లేక ఒక శ్రమో ఇది చేయకూడదు అని చెప్తున్నప్పుడు నీవు నిలబడ్డావా, నీ పేరును దేవుడు ఏం చేయబోతున్నాడు? ఘనముగా హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు ముఖ్యుడు, ముగ్గురులో ముఖ్యుడు. 120 మందిలో దానియేలు ముఖ్యుడు కదా. దర్యావేషు చేసిన పని ఏంటండి? ఈ 120 మందిలో ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. ఇంతవరకే ఇప్పటివరకు చెప్పబడింది. అక్కడి నుంచి మొదలైన విషయం ఏంటంటే, దానియేలు